అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం అలపర్తి రామకృష్ణ గారు రచించిన కొంగుముడి అనే కథలోని 3వ భాగాన్ని వినేద్దామండి. సంక్రాంతికి హరిణి గరికపర్ర వస్తుందని తెలిసి ఇంటికి రంగులు వేయించాడు. ఇంట్లో వస్తువులన్నీ సర్దించాడు మౌర్య. ఏమిటా హడావిడి? ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగబోతుందా అని అడిగారు చుట్టుపక్కల వాళ్ళు. సంక్రాంతి పండగ కదా బాబాయ్, మన రైతుల పండగ, అందుకనే ఇల్లు శుభ్రంగా ఉంచాలి కదా, చుట్టాలు కూడా వస్తున్నారు సమాధానమిచ్చాడు మౌర్య. హరిణి వస్తున్నందుకే కొడుకు హడావిడి పడుతున్నాడని సంధ్యావళికి తెలుసు. 3 రోజులు ఇంట్లో ఉండబోతుందని తెలిసి కొడుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నాడు. అదే ఆ అమ్మాయి భార్య అయితే ఇంకెంత ఆనందపడేవాడో అనుకుందామే. ప్రాప్తం లేదు, నిట్టూర్పు విడిచింది. అమ్మకి సరిగ్గా ముగ్గులు వేయడం రాదని పక్కింటి పిన్ని గారికి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టమని అడిగాడు. బంతిపూల దండలని ద్వారాలకు కట్టించాడు. కారు ఇంటి ముందు ఆగి హరిణి కారు దిగుతూ ఉంటే అదే మొదటిసారి ఆ అమ్మాయిని చూస్తున్నట్లు కళ్ళు ఆర్పకుండా మైమరిచి చూస్తూ ఉండిపోయాడు మౌర్య. విశాల్ కారు దిగ్గానే పశువుల సావిడి వైపు పరిగెత్తాడు. అంతకుముందు తండ్రితో కలిసి ఆ ఊరు ఒకసారి వచ్చాడు. వాడికి ప్రకృతి అందచందాలు పరిచయం చేశాడు మౌర్య. కోయిల పాటలు, పక్షుల కిలకిలా రావాలు వినిపించాడు. వరి పొలాలు, చెరుకు తోటలు చూపించాడు. పచ్చని చెట్ల పేర్లు వాడికి చెప్పాడు. ఆకాశంలో ఏర్పడే రంగులు, సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల అందచందాలు వాడికి వివరించాడు. వర్షం కురిసి వెలిశాక ఆకాశంలో 7 రంగులతో ఏర్పడే హరివిల్లు వాణ్ణి బాగా ఆకర్షించింది. వెన్నెల్లో చుట్టుపక్కల పిల్లలతో ఆడుకున్నాడు. కాలువల్లో ప్రవహించే నీటి ప్రవాహం చూసి ఎగిరి గంతేశాడు. గట్టు మీద గడ్డి పరకలు, చెరువులోని బాతు జంటల్ని, ఎగిరిపడే చేప పిల్లల్ని ఆసక్తిగా చూశాడు. విశాల్ పుట్టి పెరిగింది హైదరాబాద్. అవన్నీ వాడి అనుభవంలోకి రానివి. అందుకే వాడు వాళ్ళమ్మ గరికపర్రు వెళదామనగానే ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. పశువుల సావిల్లోకి వెళ్ళి ఆవుదూడని నిమురుతూ ఉండిపోయాడు. పశువులకి గడ్డి పరక తెచ్చి వాటి ముందు ఉంచాడు. పల్లెటూరు విశాల్ అద్భుత ప్రపంచంలా కనిపిస్తుంది. మా అబ్బాయి అరటి తోటలు, చెరుకు తోటల దగ్గరికి వెళదామంటున్నాడు అంది హరిణి మౌర్యకి ఎదురుగా నిలబడి. ఆమె మోహన రూపం ఎదురుగా కదులుతూ ఉంటే అతనిలో కలవరం మొదలైంది. మాట్లాడేటప్పుడు ఆమె అతి సమీపంగా వచ్చి వంపు తిరిగిన కనుబొమ్మలతో కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటే చెప్పలేనంత బిడియం కమ్ముకొస్తుంది. కొంచెం దూరంగా జరిగాడు. అతను గాబరాపడి దూరంగా జరగడం ఆమె గమనించడం లేదు. చిన్నతనంలో ఇద్దరు కలిసి ఆడుకున్న ప్రదేశమే అది. అతనేం కొత్తవాడు కాదు, మేనత్త కొడుకే. విశాల్తో పాటు ఆమె కూడా పొలం చూడ్డానికి బయలుదేరేసరికి నువ్వు వస్తున్నావా విస్మయంగా అడిగాడు. ఏ రాకూడదా? చిన్నప్పుడు మనిద్దరం కలిసి తిరిగిన పొలాలే కదా, ఇప్పుడేమన్నా మార్పు వచ్చిందా అడిగిందామె. అది కాదు, మనిద్దరం కలిసి పొలాల్లో తిరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో నసిగాడు మౌర్య. భర్తని వదిలేసి నీతో తిరుగుతుందని అనుకుంటారా? నువ్వేం పరాయివాడివి కాదు కదా, బావా మరదళ్ళమే కదా అందామె నవ్వుతూ. అతనేం మాట్లాడలేదు. ఆమె తేలిగ్గా మాట్లాడినా ఏదో బాధని దిగమింగుకొని మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఊరి పొలిమేరలు దాటి పొలాల్లోకి వచ్చాడు. పొలం మధ్య ఉన్న గట్టు మీద అందరికంటే ముందు వడివడిగా నడుచుకుంటూ పోతున్నాడు విశాల్. ముందు హరిణి నడుస్తూ ఉంటే ఆమె వెనక అతను నడుస్తూ ఉన్నాడు. నారింజ రంగు అంచు ఉన్న పసుపు రంగు చీరలో మెరిసిపోతూ ఉంది. సాయంత్రం పూట ఎండ ఆమె మీద పడుతూ ఉండడంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది. బావా, మా వారితో కాపురం చేయకుండా విజయవాడలో ఎందుకుంటున్నానో నీకు తెలుసా? వెనక్కి తిరిగి అడిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? అవేం కావు. డబ్బు అనవసరంగా ఖర్చు పెడుతున్నావని కోపడ్డా? కోట్లు ఖర్చు పెట్టినా పట్టించుకోడు అందామె. మనిషి మంచివాడేనని అందరూ అంటూ ఉంటారు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని మామయ్య ఎప్పుడూ అంటూ ఉంటాడు. మరెందుకు
అతనికి నీకు మధ్య దూరం పెరిగింది? అసలు విషయం తెలుసుకోవాలి అనే కుతూహలంతో అడిగాడు. బావా, ఇప్పటి వరకు ఎవరికీ అసలు జరిగిన విషయం చెప్పలేదు. నువ్వెవరికీ చెప్పవని చెప్తున్నాను. వర్షిత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ అతనికి నా పట్ల ఆరాధన, ఆత్మీయత ఏమాత్రం తగ్గకుండానే ఉన్నాయి. కానీ పెద్ద తప్పు చేశాడు వర్షిత్. అతను నాకే సొంతం అనుకునేదాన్ని. మా ఇంట్లోనే నా కళ్ళ ముందే మరో అమ్మాయితో కులుకుతూ ఉండడం చూసి అసహ్యం వేసి వచ్చేశాను. వ్యాపారంలో ఎవరికైనా షేర్ ఇచ్చుకోవచ్చు, కానీ నా భర్త మరో అమ్మాయిని షేర్ చేసుకోవడం ఎప్పటికీ సహించను. నా మనసు గాయపడింది. అప్పటి వరకు నిబ్బరంగా ఉన్న ఆమెలో దుఃఖం పొర్లుకొచ్చింది. అక్కడున్న గట్టు మీద కూర్చొని కళ్ళు తుడుచుకుంది. ఏం మాట్లాడాలో, ఎలా ఓదార్చాలో తెలియక ఆమె పక్కన కూర్చొని పచ్చటి వరిచేనుకేసి చూస్తూ ఉండిపోయాడు. పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, సరిదిద్దుకోవాలి అన్నాడు మౌర్య. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి. ఆమెకి కోపం వచ్చింది. జీవన నౌకకి చిన్న కంత ఏర్పడినా నౌక నీళ్లలో మునిగిపోతుంది. క్యారెక్టర్లో క్రాక్ ఏర్పడకూడదు. ఆలుమగల మధ్య బంధం పవిత్రంగా ఉండాలి. ఆడదానికైనా మగవాడికైనా మంచి నడవడి ముఖ్యం. వ్యక్తిత్వం కోల్పోయాక మనిషి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అందామె కళ్ళు తుడుచుకొని లేచి నిలబడుతూ. విశాల్ అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. వాడి చేతిలో చిన్న చాప్పిల్లుంది. పంటకాలువ ఎండిపోతూ ఉంది. బురదలో ఉన్న చాప్పిల్లని పట్టుకున్నాడు. వాడి చేతులకి బట్టలకి బురద అయింది. చేపపిల్లని వదిలేయ్ అందామె. అయిష్టంగానే వదిలేశాడు విశాల్. అరటి తోటల దగ్గర ఉన్న బోరు పంపు దగ్గరికి తీసుకువెళ్ళి వాడి చేతుల్ని కడిగాడు మౌర్య. నీళ్ల పంపు దగ్గర గంతులేస్తూ బట్టలు తడుపుకున్నాడు. వీడి అల్లరి వీళ్ళ నాన్నకి ఇష్టం. ఎంత అల్లరి చేసినా వాణ్ణేమీ అనరు. గోడల మీద పిచ్చి గీతలు గీస్తూ ఉంటాడు. నోటు పుస్తకంలో కాగితాలు చింపి పడవలు చేస్తూ ఉంటాడు. ఏమీ అనరు. వాడి అల్లరి శృతి మించినప్పుడు 2 దెబ్బలు వేస్తే ఆయన నన్నేమీ అనరు కానీ కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. వాడంటే ప్రాణం వర్షిత్కి. భర్త మీద ఎంత అసహ్యం పెంచుకున్నా అతని గురించే ఆలోచిస్తూ ఉంటుందని అనుకున్నాడు మౌర్య. వర్షిత్ గురించి చెబుతూనే ఉందామె. రాత్రిళ్ళు దుర్భరంగా గడుస్తున్నాయి వర్షిత్కి. ఎన్నాళ్ళిలా బెడ్ మీద ఒంటరిగా పడుకోవాలి? హరిణితో గడిపిన రాత్రిళ్ళు గుర్తుకొచ్చేవి. ఓ వ్యక్తితో తనకు బాగా పరిచయం ఉంది. అతనికి ఫోన్ చేస్తే చాలు, అన్నీ అరేంజ్ చేస్తాడు. అడిగినంత సొమ్మిస్తే చాలు, పాష్ లొకాలిటీకి తీసుకువెళతాడు. పోలీసులు ఆ ప్రాంతానికి రారు. ఎన్నోసార్లు ఆ మిత్రుడు ఆ విషయం చెప్పినా తను పట్టించుకోలేదు. అతని నెంబరు కోసం వెతికాడు. అంతకుముందు చేసిన పొరపాటుతో భార్యకు దూరం అయ్యాను అన్న విషయం పూర్తిగా మర్చిపోయాడు వర్షిత్. ఆ క్షణంలో గంటసేపు శ్రమపడ్డాక అతని నెంబర్ దొరికింది. ఎక్కడికి వెళ్లాల్సింది అతను చెప్పాడు. అతను చెప్పిన ప్రదేశానికి వెళ్ళగానే ఒక పెద్ద భవంతిలోకి తీసుకెళ్లాడు. అతని చేతిలో నోట్ల కట్ట ఉంచాడు వర్షిత్. మీ ఇష్టం వచ్చినంతసేపు ఈ ఇంట్లో ఉండండి సార్. రాత్రంతా ఉన్నా పర్వాలేదు. మీరు పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి ఆ అమ్మాయి కూడా మీరు చెప్పినట్లే వింటుంది అన్నాడు ఆ వ్యక్తి. గదిలోకి వెళ్ళాక తలుపులేశాడు. బెడ్షీట్ కప్పుకొని పడుకోనుందామె. అతన్ని చూడగానే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. అందంగానే ఉందనుకున్నాడు. షూస్ తీసేసి బెడ్ మీదకి చేరాడు. లైట్ తీసేయండి, నాకు నిద్రొస్తోంది. జస్ట్ లెట్ మీ స్లీప్ ఫర్ ఏ వైల్ అందామె కళ్ళు నులుముకుంటూ. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది వర్షిత్కి. ఏ ఊరు మీది? తెలుసుకొని ఏం చేస్తారు? నీకు పెళ్ళయిందా? ఈ వృత్తిలోకి ఎందుకు దిగావు? సమాధానం చెప్పలేదామె. నీ పేరేంటి అడిగాడు. ఈ గదిలో మీరు 2-3 గంటలుంటారు. నా పేరు తెలుసుకొని ఏం లాభం మీకు? ఎందుకో ఆమెని తాకాలనిపించలేదు వర్షిత్కి. ఆ క్షణంలో హరిణి గుర్తుకొచ్చింది. అప్సరసలా ఉన్నావు, నీ పేరు చెప్పొచ్చు కదా. ఏ పేరు పెట్టినా పలుకుతాను. నన్ను నిద్రపోనివ్వండి. కనీసం 2-3 గంటలు. 3 రోజుల నుంచి పగలు రాత్రి నిద్ర లేదు.
నిద్రపోవడానికి వచ్చావా? సరే, మీరు వచ్చిన పని కానివ్వండి అందామె అతని వైపు తిరిగి. భోజనం చేశావా? రోజు నిద్రపోవడం లేదా? మా ఇంటి దగ్గర భోజనం చేసే వచ్చాను. హోటల్ భోజనం పడదు. పగలు ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నాను. రాత్రిళ్ళు హోటళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాను. పెద్ద సంసారం. మా నాన్న నేను సంపాదించిన డబ్బు లాగేసుకొని తన జలసాలకి ఖర్చు పెట్టుకుంటాడు. అమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది. ఓ తమ్ముడు సైకిల్ షాపులో, మరో తమ్ముడు తాపీ మేస్త్రి దగ్గర పనిచేస్తున్నారు. చెల్లెలు షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. అమ్మమ్మ తాతయ్య మాతో పాటే. వాళ్ళిద్దరే నాకేం కావలసినా అమర్చి పెడుతూ ఉంటారు. ఇంటి సంగతులు చెప్పుకుపోతూ ఉంది. వర్షిత్కి ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయిని కౌగిలించుకోకుండా ఆమె చెప్పే కబుర్లు ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మళ్ళీ అడిగాడు. హాయిగా నిద్రపోయి చాలా రోజులవుతుంది. ఈ రూమ్ బాగుంది. 3 నిమిషాలు మీతో గడిపి నిద్రపోవచ్చు అనుకున్నాను. మీరేమో ప్రశ్నలతో విసిగించేస్తున్నారు. టాకర్స్ ఆర్ నాట్ గ్రేట్ జ్యూయర్స్ అందామె. అంటే అర్థం కాలేదా? కబుర్లే కానీ కిసుక్కుని నవ్వింది. నీ పేరు చెప్పొచ్చు కదా అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఏదో ఒక పేరు. అనామిక, అపరంజి, హారిక, హరిణి, నోటికొచ్చిన పేర్లు చెప్పుకుపోతూ ఉందామె. ఎవరో కొరడాతో వీపు మీద కొట్టినట్లు అనిపించింది. హరిణి పేరు వినగానే మంచం మీద నుంచి దిగి షూస్ వేసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడూ హోటళ్ళ చుట్టూ తిరక్కు. నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. మీ కుటుంబ అవసరాలన్నీ తీరేటట్లు జీతం ఇస్తాను. గౌరవంగా పనిచేస్తూ నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకో అన్నాడతను. జేబులో నుంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకిచ్చాడు. తన కారులో ఆమెను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. బ్రోకర్కి ఫోన్ చేసి, మళ్ళీ ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరిగి హోటల్కి తీసుకువెళ్ళావంటే నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. పోలీస్ కమిషనరు నా స్నేహితుడే, జాగ్రత్త. ఆ అమ్మాయి జోలికి పోవద్దు బెదిరించాడు వర్షిత్. కాలాతీత వ్యక్తులు అనే నవల చదివేశాడు మధు. ఆ నవల అవంతికకిచ్చేసి మరో నవల తెచ్చుకుందామని ఆమె గదిలోకి వెళ్ళాడు. భోజనం చేసొచ్చి మంచం మీద మేను వాల్చింది. మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు లేదు. ఎందుకో ఆమెకి జీవితం ఎంతో హాయిగా సాగిపోతుందనుకుంది. కష్టాలు కడగళ్ళు లేవు. ఉద్యోగం దొరికింది. పేరుకే ఉద్యోగం కానీ పెద్దగా పనుండదు. అప్పుడప్పుడు ఆఫీస్ పని. హరిణే ఆఫీస్ పనంతా చూసుకుంటుంది. తను ఉత్సవ విగ్రహంలా ఆఫీసులో కూర్చోవడమే. తనకప్పగించిన మరో పని మధుని కనిపెట్టుకొని ఉండడం. అతని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్లు చూడాలి. అతని మనసుకి కష్టం కలిగించే పని చేయకూడదు. గదిలోకి వస్తున్న మధుని చూసి నిద్రపోతున్నట్లు నటించింది. అతను ఏం చేస్తాడో చూద్దామని గమనిస్తూనే ఉంది. మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమెని లేపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ముద్దబంతి పువ్వులా మురిపిస్తూ కనిపించింది. తన భార్య హిమానిలా కనిపించింది. ముద్దు పెట్టుకోవాలనిపించింది. గుండెలో కోరికలు గుబులు రేపాయి. నుదుటి మీద ముంగురుల్ని సవరించాడు. చెంపలు నిమిరాడు. ఆ మెత్తటి స్పర్శకు అనిర్వచనీయమైన పులకింత కలిగింది. తేనె రంగులో కనిపిస్తున్న ఆమె నడుముని నిమిరాడు. ఆమెకు చక్కెలిగింత పెట్టినట్లు అనిపించి కిలకిలా నవ్వింది. ఏం చేస్తున్నారు? ఆ గొంతు హిమానిది కాదు. హిమాని అనుకొని ఆమె నడుము మీద చెయ్యి వేశాడు. ఇప్పుడేం చేయాలి? నిజం చెప్పేస్తే మంచిదనుకున్నాడు. హిమాని అనుకొని ఏం చేద్దామనుకున్నారు అందామె. సిగ్గుపడి లేచి నిలబడ్డాడు. కూర్చోండి, మీరేం హద్దులు మీరు ప్రవర్తించలేదులేండి అందామె. అతని చెయ్యి పట్టుకొని లాగి బెడ్ మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది. అతను బ్యాలెన్స్ కోల్పోయి ఆమెపై వాలిపోయాడు. ఉద్వేగంతో తన మనసులోని భావాలని ఆమె ముందు పరిచాడు. నువ్వెంతో నాకు ఆప్తురాలివి. అందరూ నాకు దూరంగా జరిగిపోయే సమయంలో నువ్వు సాన్నిహిత్యం కోరావు. ఎటువంటి స్వార్థం లేకుండా నాకు దగ్గరగా వచ్చేశావు. 2 విధాలుగా నువ్వు నాకు కనిపిస్తావు. స్నేహితురాలివిగా, ప్రేయస్గా కనిపిస్తావు. నీలో కనిపించే ఆ 2 పార్శాలు నాకెంతో ఇష్టం. కలకాలం నీలో దాగి ఉండాలనిపిస్తూ ఉంటుంది.
నీ చల్లని మనసులో ఈ దీనుడికింత చోటిస్తావా? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అతన్ని చూస్తూ ఉండిపోయింది. అతని వెనకవైపు ఉన్న కిటికీ దగ్గర ఏదో చప్పుడయింది. ఆమె చూపులు అటు మళ్ళాయి. కిటికీ దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి అదిరిపడింది. వాడే, దుర్మార్గుడు, ఇక్కడికి కూడా వచ్చాడన్నమాట. తనెక్కడుందో వాడికి తెలిసిపోయింది. ఏం చేస్తాడో? తన జాగ్రత్తలో తానుండాలి. హరిణికి, జగదీష్ గారికి అన్నీ చెప్పేయాలి. ఏమిటి కంగారు పడుతున్నావు? అడిగాడు మధు. జవాబు ఇచ్చే మనస్థితిలో లేదామె. కిటికీ దగ్గరికి వచ్చి చూసింది. వాడే వాడే మెయిన్ గేటు దాటి హడావిడిగా వెళ్ళిపోతున్న సూరయ్య కనిపించాడు. ఆఫీసులో కూర్చొని ఆదాయ వ్యయాల పట్టికను చూస్తూ ఉంది హరిణి. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. జగదీష్ ఫోన్ చేశాడు. ఫోన్ చేశారేమిటి నాన్నా? నా స్నేహితుడి కొడుకు మిథున్ నీ దగ్గరకు వస్తున్నాడు. ఏదన్నా ఉద్యోగం కోసమా? మన దగ్గర ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారు. కొంతమందిని తీసేయాలి అనుకుంటున్నాను అంది హరిణి తండ్రి మాటలకి అడ్డొస్తూ. ముందు నేను చెప్పేది విన్ తల్లి. అతను పెద్ద బిల్డర్, పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అతనితో మనకేం పని? చెప్పేది విను. అతను ప్రపోజల్తో వచ్చాడు. అతను చెప్పేది శ్రద్ధగా విను. నీకు నచ్చితే అగ్రిమెంట్ చేసుకుందాం, నచ్చకపోతే వదిలే. నీదే ఫైనల్ డెసిషన్. ఏమిటా ప్రపోజల్? అతను మరో అరగంటలో నీ దగ్గరికి వచ్చి చెప్తాడుగా అనేసి జగదీష్ ఫోన్ పెట్టేశాడు. తండ్రి మీద విసుక్కుంది. ఏదీ పట్టించుకోడు. అన్ని విషయాలు తన మీదకి నెట్టేస్తాడు. కొంపదీసి పెళ్లి ప్రపోజల్ కాదు కదా. అగ్రిమెంట్ అంటున్నాడు కదా, పెళ్లి గొడవ అయ్యుండదు. తండ్రి ఫోన్ కాల్ సంగతి మర్చిపోయి తన పనిలో మునిగిపోయింది. అరగంట గడిచాక 30 ఏళ్ల యువకుడు బ్రౌన్ కలర్ సూట్లో ఆఫీస్ గదిలోకి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడతను. తలెత్తి చూసింది హరిణి. సినిమా హాల్లో పనిచేసేవాళ్ళు, హోటల్ మేనేజర్, పౌల్ట్రీ ఫీడ్ అమ్మేవాళ్ళు తప్పితే తన దగ్గరికి ఎవరూ రారు. సూటు బూటు వేసుకొని దర్జా ఒలకబోస్తూ ఎవరూ తన దగ్గరికి రారు. ఇతనెవరు? నా పేరు మిథున్, అమరావతి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. హైవే వర్క్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో స్పెషలిస్ట్లో. మీ నాన్నగారు జగదీష్ మీతో మాట్లాడమన్నారు అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. స్టైలిష్గా, అందంగా ఉన్నాడు. వర్షిత్ మౌర్య కన్నా ఎంతో అందంగా ఉన్నాడు. అదేమిటి వాళ్లతో ఇతన్ని పోల్చుకుంది? తల విదిల్చుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి ఫోన్ కాల్. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మీ సినిమా హాలు చుట్టూ విశాలమైన ఆవరణ ఉంది. మొత్తం 5,000 చదరపు గజాల స్థలం అది. సినిమా హాలు పడగొట్టేసి ఆ స్థలంలో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని నా ఆలోచన అన్నాడతను. మా తాతగారు కట్టించారు ఆ థియేటర్. తాతగారి పేరే థియేటర్కి పెట్టుకున్నాం. అది అమ్మే ఉద్దేశం మాకు లేదు అందామె. ఆ స్థలం కొనుక్కోవాలి అనే ప్రతిపాదనతో నేను మీ దగ్గరికి రాలేదు. కమర్షియల్, మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీ థియేటర్ ఉంది. ఆ థియేటర్ స్థానంలో 5 అంతస్తుల బిల్డింగ్ కడితే లాభాలు బాగుంటాయి. మీది పాత థియేటర్, దానివల్ల పెద్దగా లాభాలు రావడం లేదు మీకు. సంవత్సరం పొడుగునా మంచి సినిమాలు వేయాలి. కలెక్షన్స్ బాగున్నా నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి మీకేం మిగలడం లేదు. సినిమా హాలు నిర్వహించడంలో ఉన్న ఇబ్బందులు చెప్పుకుపోయాడతను. థియేటర్ పడగొట్టి మా తాత పేరు ప్రతిష్టలు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు అందామె. కాంప్లెక్స్కి మీ తాతగారి పేరే పెట్టుకుందాం. మొదటి 3 అంతస్తుల్లో కమర్షియల్ స్లాట్స్ ఉంటాయి. మీకు 50%, మాకు 50% స్లాట్స్ అలాట్ చేస్తాం. మీకు కేటాయించిన స్లాట్స్ మీరు మరెవరికన్నా లీజుకి ఇచ్చుకోవచ్చు. 4వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. చివరి అంతస్తులో సినిమా థియేటర్ ఉంటుంది. అది మీకే ఇచ్చేస్తాం. పెట్టుబడి లేకుండా మీకు సినిమా హాలు, కమర్షియల్ కాంప్లెక్స్లో షాపులు మీకు వస్తాయి. ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం కంటే 20 రెట్ల ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇంతకంటే మంచి ఆఫర్ ఎవరు ఇవ్వరు అన్నాడతను టై కొంచెం వదులు చేసుకుంటూ. కళ్ళార్పకుండా అతని వైపే చూస్తూ ఉండిపోయింది. అతను మాట్లాడేటప్పుడు కుడి చేతి వేళ్ళు వీణ మీద కదలాడినట్లు టేబుల్ మీద కదులుతూ ఉన్నాయి.
తను చెప్పిన ప్రపోజల్ ఆమె మెదడులోకి చొచ్చుకుపోయింది అన్న నమ్మకం కలిగినట్లుంది. మరింత ధాటిగా తను చెప్పదలుచుకుంది నవ్వుతూ చెప్పేశాడు. చెన్నైలో, హైదరాబాదులో వాళ్ళ కంపెనీ కట్టించిన కమర్షియల్ బిల్డింగ్స్ ఫోటోలు చూపించాడు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ చూపించాడు. అతనికి ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ గురించి చెప్పాడు. మీరు అవన్నీ నాకెందుకు చెబుతున్నారు అడిగిందామె. అగ్రిమెంట్ చేసుకొని మీ స్థలం స్వాధీనం చేసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? నన్ను తిట్టుకొని కోర్టుకు లాగుతారు కదా. ఆ ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పడానికి, నా క్రెడిబిలిటీని మీ ముందు ప్రూవ్ చేసుకోవడానికే అవన్నీ మీకు చూపించాను. అతని మాటల్లో నిజాయితీ, ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. హరిణికి అతని మీద నమ్మకం ఏర్పడింది. అవన్నీ పక్కన పెట్టండి, మరో కోణం మీ ముందు ఆవిష్కరిస్తాను. మీ నాన్నగారి ప్రాణ స్నేహితుడి అబ్బాయిని. మా నాన్నగారు ఇబ్బందుల్లో ఉన్న రోజుల్లో జగదీష్ గారు ఆర్థిక సహాయం చేశారు. మొదటి మెట్టు ఎక్కడానికి సహాయపడింది మీ నాన్నగారే. ఎన్నో మెట్లు ఎక్కాం. కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులకి వారసులం ఇప్పుడు. మా కంపెనీ సహకారంతో మీరు కూడా ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్కి అధిపతి కావాలని నా సంకల్పం అన్నాడతను. అటెండర్ని పిలిచి కూల్ డ్రింక్ తెప్పించింది. కూల్ డ్రింక్ ఇస్తున్నారంటే నా ప్రపోజల్ని మీరు ఒప్పుకున్నట్లే కదా అన్నాడతను చిరునవ్వు చిందిస్తూ. మీ ప్రపోజల్ బాగుంది, నాకు ఓకే. సినిమా హాల్ స్థలం మా నాన్నగారిది. తుది నిర్ణయం ఆయందే అందామె. అతనితో నవ్వుతూ మాట్లాడాలని ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కాలేదు. అతన్ని చూస్తుంటే ఏదో తొట్రుపాటుకి గురవుతూనే ఉంది. మీ నాన్నగారితో మాట్లాడి నాకు ఫోన్ చేయండి. స్థలం మీ నాన్నగారిదే కానీ అంతిమ నిర్ణయం తీసుకునేది మీరేనని కూడా తెలుసు. రిమోట్ కంట్రోల్ మీరేనని కూడా తెలుసు. మీ మీద మీ నాన్నగారికి భరోసా ఉంది. ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని, తప్పటడుగులు వేయరని మీ మీద నమ్మకం ఆయనకి. అతని మాటలకి నవ్వుకుంది. భలే వారండి మీరు. మాటలతో బోల్తా కొట్టించగలరు, మాటలతో పర్వతం ఎక్కించగలరు. అంత సత్తా ఉంది మీ మాటలకి. చిన్నబుచ్చుకున్నాడు అతను. నా ప్రపోజల్ మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి లేచే ప్రయత్నం చేస్తూ అన్నాడు. సారీ, మిమ్మల్ని మాటలతో నొప్పించాను అందామె. అతనికి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని లేదు. ఆమె కూడా అతను మరి కొంతసేపు తన ఎదురుగా కూర్చుంటేనే బాగుంటుందనుకుంది. మీ ఇంటి దగ్గర జగదీష్ గారి పక్కన కూర్చున్న మీ అబ్బాయిని చూశాము. ఆ అబ్బాయిని చూడకపోతే మీరు పెళ్లి కాని అమ్మాయే అనుకునేవాణ్ణి. 18 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తున్నారు. టీవీలో వచ్చే సంతూర్ యాడ్ చూసి అనుకరిస్తున్నారా? వస్తున్న నవ్వుని ఆపుకోలేకపోయింది. చాలా రోజుల తర్వాత హార్ట్ఫుల్గా నవ్వింది. మీ వారేం చేస్తుంటారు అడిగాడు మిథున్. హైదరాబాదులో ఫైనాన్సర్. వీఆర్ సపరేటెడ్. ఆయన దారి ఆయింది, నా దారి నాది. అయిష్టంగానే ఆ విషయం చెప్పింది. 10 నిమిషాలు తన కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి మాట్లాడాడు. ఆర్ యు మ్యారీడ్ అతన్ని అడిగింది. ఆ ప్రశ్న అడిగాక ఎందుకు అడిగానా అనుకుందామే. నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదండి, చూద్దాం ఏ మలుపు తిరుగుతుందో జీవితం అంటూ లేచి నిలబడ్డాడు మిథున్ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ. అతను వెళ్ళిన దిక్కే చూస్తూ ఉండిపోయింది. తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ పచ్చటి పొలాల మధ్య తిరుగుతూ ఉన్నాడు మౌర్య. జేబులోని సెల్ ఫోన్ మోగింది. రింగ్ టోన్ శబ్దానికి భూమి మీద రాలిన గింజల్ని, పురుగుల్ని ఏరుకు తింటున్న పిట్ట ఉలిక్కిపడి ఎగిరిపోయింది. అనవసరంగా సెల్ ఫోన్ జేబులో వేసుకొచ్చాను అనుకున్నాడు అతను. బావా, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు అంది హరిణి. మౌనంగా పొలాల్లో తిరుగుతూ ఉన్నాను. చుట్టూ ఉన్న చెట్లు, చేమ ఈరోజే కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణం నిత్య నూతనంగానే ఉంటుంది. పచ్చటి చేలు తోటల మధ్య తిరగడం, చెరువుగట్టు మీద నిలబడి సూర్యాస్తమయం చూడడం, రాత్రిళ్ళు నక్షత్రాలతో కబుర్లు చెప్పడం, వెన్నెల వానలో తడవడం అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి. ప్రతి క్షణం అమూల్యంగా అనిపిస్తుంది.
ఊపిరి పీలుస్తూ వదులుతూ తిరుగుతూ ఉండడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వు డిఫరెంట్ బావా. అది సరే గాని మా సినిమా హాలు పడగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించాలనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏమిటి? ఏది నచ్చితే అది చేయడమే. కొన్ని రిస్కులు తీసుకోక తప్పదు లైఫ్లో. జీవితంతో జూదం ఆడాలి. కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు వస్తాయి. పోయేదేముంది? ఉత్త చేతులతో ఈ లోకానికి వచ్చాం, ఉత్త చేతులతోనే వెళ్ళిపోతాం. పెద్దగా నవ్వింది హరిణి. ఏది మాట్లాడినా ఫిలాసఫీ జోడిస్తావు అందామె. జీవితం అంటే ఏమిటనుకున్నావు? ప్రేమ, ఫిలాసఫీ, సైకాలజీ అన్నీ మిళితమై ఉంటాయి. అందమైంది జీవితం. అన్ని కోణాలు ఉంటాయి. అన్నింటినీ విడమర్చి చెప్పలేం. విడమర్చి అన్నీ చెప్పినా బ్రతుకు చప్పగా ఉంటుంది. అందుకే మౌనంగా ఉండడమే ఉత్తమం అన్నాడు మౌర్య. చీకటి పడే సమయానికి ఇంటికి తిరిగొచ్చేశారు ముగ్గురు. హరిణికి పెళ్ళై 8 ఏళ్ళవుతుంది. 6 ఏళ్ల కొడుకున్నాడు. 28 ఏళ్ల వయసు వచ్చేసింది. అయినా 18 ఏళ్ల అమ్మాయిలా, అప్పుడే విచ్చుకున్న ఎర్ర గులాబీలా మిసమిసలాడుతూ ఉంది. ఇంత అందమైన అమ్మాయి భార్యగా ఉన్న పరాయి స్త్రీతో వర్షిత్ ఎలా సంబంధం పెట్టుకున్నాడు? అదే మౌర్యకి అర్థం కాని విషయం. వంటింట్లో బావా చెయ్యి కాల్చుకున్నావా? అలవాట్లేని పని చేస్తే అంతే అంటూ అతని చేతిని నిమిరింది ఓసారి తమ ఇంటికి వచ్చినప్పుడు. అన్నం తినేటప్పుడు అతని బుగ్గకేదో అతుక్కుంటే చేత్తో తుడిచింది. అతనికి పొలమారితే తల మీద చిన్నగా తట్టి నీళ్లు తాగించింది. వెన్నెల కిరణాలు తగిలినట్లు ఆమె చూపులు చల్లగా తగిలాయి. ఎటువంటి భయం, బెదురు లేనప్పుడు పక్షి చూపుల్లో ఎంత అమాయకంగా ఉండేవి. మీ వారిని వదిలేసి వచ్చేసావు. నీకు దిగులు చింత ఏమీ ఉండదా? విడాకులు ఇచ్చేస్తావా? సూటిగా అడిగింది సంధ్యావళి మేనకోడల్ని భోజనం చేస్తూ. ఎదురుగా కూర్చున్న హరిణి ఆ ప్రశ్నకి ఉలిక్కి పడలేదు. తాపీగా కూర వడ్డించుకుంటూ, విడాకులు నేను కోరను. అతను కావాలని కోర్టులో దావా వేస్తే విడాకులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్తాను. మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అడిగింది సంధ్య. నవ్వి ఊరుకుంది హరిణి సమాధానం చెప్పకుండా. ముందు మీ అబ్బాయికి పెళ్లి చేయత్తా అందామె టాపిక్ మార్చేస్తూ. ముసలాన్ని పెళ్లి చేసుకుంటావా తాత అని అడిగితే నాకెవరు పిల్లనిస్తారు అని సమాధానం ఇస్తాడు. అంతేగాని పెళ్లి చేసుకోను అని అండు. నా కొడుకు మాత్రం పెళ్లి ప్రస్తావన తెస్తే ఊరుకోను అంటూ నా మీద ఎగిరి పడతాడమ్మా. నువ్వా నా నచ్చ చెప్పకూడదటే? వాళ్ళిద్దరి సంభాషణ వింటూ ఉండిపోయాడు మౌర్య. విశాల్ని చూడ్డానికి వచ్చాడు వర్షిత్. నెలలో 2-3 సార్లు వచ్చిపోతూనే ఉన్నాడు. వచ్చినప్పుడల్లా కొడుకుని బయటికి తీసుకెళ్ళి పార్కులకి, సినిమాలకి తీసుకువెడుతున్నాడు. అతన్ని రావద్దని చెప్పాలనుకుంది హరిణి. మాట్లాడాలంటేనే చిరాకు. నాన్న, ఆయన్ని రావద్దని చెప్పండి అంది తండ్రితో. ఎవరినమ్మా? బిల్డర్నా? అడిగాడు జగదీష్. మిథున్ని కాదు, వర్షిత్ని. విశాల్ని చూడకుండా ఉండలేడు. రావద్దని ఎలా చెబుతాం? నీకు ఇష్టం లేకపోతే నువ్వే చెప్పు. నాకేం భయం, చెప్పేస్తాను. అతనితో మాట్లాడితే ఒంటి మీద జర్రి పాకినట్లుంటుంది. అతను వచ్చినప్పుడు కనిపించకుండా తిరుగుతున్నాను. అర్థం చేసుకోకుండా విశాల్ని అడ్డం పెట్టుకొని మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నీకు ఇష్టం లేనప్పుడు డైవర్స్ పిటిషను కోర్టులో వేసేయ్. కూతురు మనసేమిటో తెలుసుకోవాలని అడిగాడు. విశాల్ భవిష్యత్తు పాడైపోతుందని ఊరుకుంటున్నాను. ఎందుకు డైవర్స్ ఇచ్చింది అని అందరూ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి. మన ఫ్యామిలీ ప్రెస్టేజు దెబ్బతింటుందని వెనకడుగు వేస్తున్నాను. అతనితో కలిసి కాపురం చేసే ఉద్దేశమే నాకు లేదు. అతను ఆ సంగతి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఇద్దరికి. భార్యాభర్తల బంధాన్ని అతను తెంచుకునే ఉద్దేశంలో లేడు. నీలో మార్పు వస్తుందని, అతనితో మళ్ళీ కాపురం చేస్తావని అతనికి గట్టి నమ్మకం ఉంది. విశాల్ కూడా మీరిద్దరూ కలిసి ఉంటేనే బాగుంటుందని అంటూ ఉంటాడు అన్నాడు జగదీష్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడికొచ్చాడు వర్షిత్. విశాల్ని తీసుకొని విసివిసా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది హరిణి.
శత్రువుని చూసినట్లు అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతుందేమిటండి మీ అమ్మాయి అడిగాడు వర్షిత్. మీ ఇద్దరి మధ్య అసలేం జరిగిందయ్యా అడిగాడు జగదీష్. మీ అమ్మాయి చెప్పలేదా? అది మొండిఘటం. చిన్న చిన్న విషయాలకే ఫైర్ అవుతూ ఉంటుంది. మా అమ్మాయి మనస్తత్వం మాకు తెలుసు కాబట్టి మేం పట్టించుకోం. నువ్వు నిదానస్తుడివి, ఓర్పు సహనం ఉన్నాయి కాబట్టి మా అమ్మాయి మొండితనం భరిస్తున్నావు. మీ అమ్మాయిదేం పొరపాటు లేదండి, తప్పంతా నాదే. సంసారం అన్నాక గిల్లి కజ్జాలు పొరపాట్లు ఉంటూనే ఉంటాయి. నీటి బుడగల్లా పేలిపోతూ ఉంటాయి. 100కి 100 పాళ్ళు సంపూర్ణత్వం ఉన్న మనిషి ఉండడు. అందరిలో కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి అన్నాడాయన. హరిణికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు, అసలు సంగతి చెప్పనందుకు. బెడ్రూమ్లో సుప్రియతో తన రాసులీలల సంగతి చెప్పలేదు. షీఈస్ గ్రేట్. తన బరువు బజార్న పెట్టలేదు. అసహించుకుని దూరంగా జరిగిపోయిందే గాని మా ఆయన ఉమనైజర్ అని నలుగురికి చాటలేదు. అందుకే ఆమంటే తనకిష్టం. తనలో కొన్ని బలహీనతలున్నాయి, నిజమే. ఆ బలహీనతని అధిగమించడానికి తను తప్పకుండా ప్రయత్నిస్తాడు. మళ్ళీ హరిని మనసు గెలుచుకుంటాడు. తన బలహీనతని అర్థం చేసుకొని సానుభూతి చూపించగల ఓర్పు హరినికి ఉంది. విడాకుల వైపు తను పరుగులు పెట్టడు. ఒకవేళ ఆమె విడాకులు కావాలన్నా తను అంగీకరించడు. భోజనాలయ్యాక హరిణి గదిలోకి వెళ్ళాడు వర్షిత్. డబుల్ కాటు మంచం మీద చేరి దిండుని ఎగరేస్తూ ఆడుతూ ఉన్నాడు విశాల్. పుస్తకం చదువుతున్న హరిణి వాడిని అల్లరి చేయొద్దని చెబుతూ ఉంది మధ్య మధ్యలో. వర్షిత్ని చూసి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళబోయింది. ఆమె భుజం పట్టుకొని ఆపాడు. 10 నిమిషాలు నీతో మాట్లాడొచ్చా? మీ ఫైనాన్స్ కంపెనీ డబ్బు పూర్తిగా వడ్డీతో సహా చెల్లించేశాం. ఆన్లైన్ పేమెంట్స్ లిస్ట్ చూడలేదా? బిజినెస్ గురించి కాదు, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడుకుందాం. మీరు నా వ్యక్తి అయితే మాట్లాడుకోవచ్చు, పరాయి వ్యక్తిగానే పరిగణిస్తాను. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. పరాయి వ్యక్తిని అంటున్నావు, మరి విశాల్కి నేనేమవుతాను? ఏ పరాయి వ్యక్తి విశాల్కి తండ్రి ఎలా అవుతాడు? తికమక పడిందామె. మీతో వాదనలు అనవసరం. అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. అతనికి ఓ విధంగా సంతోషంగానే ఉంది. 2 నిమిషాలు తన ఎదురుగా నిలబడి మాట్లాడింది. అంతకుముందు మొహం మరో పక్కకి తిప్పుకొని వెళ్ళిపోయేది. కొడుకు పక్కన కూర్చున్నాడు వర్షిత్. అమ్మతో మీరెందుకు గొడవ పడుతున్నారు? నవ్వుతూ మాట్లాడొచ్చు కదా అన్నాడు విశాల్. నవ్వుతూ మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నాను. మీ అమ్మే మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ ఆ గదిలోనే పడుకున్నారు. హరిణి మాత్రం అవంతిక గదిలో పడుకుంది. కట్టబోయే షాపింగ్ మాల్ ప్లాన్ కాపీలు తీసుకొని వచ్చాడు మిథున్. అవి హరిణి ముందు టేబుల్ మీద పరిచాడు. మొత్తం స్థలంలో బిల్డింగ్ ఎంత స్థలంలో కట్టబోతున్నది, ఎన్ని కమర్షియల్ ఫ్లాట్స్ అవకాశం ఉంది, కారు పార్కింగ్కి ఎంత స్థలం వదలబోతున్నది, సినిమా హాలు ఏ విధంగా ఉండబోతున్నది, అన్నీ వివరంగా చెప్పాడు. ఆ వివరాలు చెప్పేటప్పుడు సీరియస్గానే ఉన్నాడు. చెప్పడం అయిపోయాక రిలాక్స్డ్గా కనిపించాడు. పయనించవే మన వలపుల బంగారు నావ, శయనించవే హాయిగా నా జీవన తార. ఎప్పటిదో పాత సినిమా పాట కూని రాగం తీశాడు. నవ్వుకుందామె అతని ధోరణి చూసి. ఎందుకు నవ్వుతున్నారు? చెట్టు కింద చేరి పాట పాడుతున్న పశువులు కాసే అబ్బాయిలా అమాయకంగా కనిపిస్తుంటే నవ్వొచ్చింది అందామె. రూట్స్ అవేనండి బాబు. మా అమ్మమ్మ దగ్గర ఓ మారుమూల గ్రామంలో పెరిగాను. హై స్కూల్కి వెళ్ళడానికి 10 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. సినిమా పాటలు పాడుకుంటూ హై స్కూల్కి వెళ్ళడం, తిరిగి రావడం అలసట అనిపించేది కాదు. ఆ అలవాటు ఇప్పటికీ ఉంది. మొన్న ఆల్ ఇండియా బిల్డర్స్ కాన్ఫరెన్సు చండీగఢ్లో జరిగింది. నేను పేపర్ ప్రజెంట్ చేశాను. చెప్పడం అయ్యాక పాత సినిమా పాట హమ్ చేశాను. అందరూ చప్పట్లు కొట్టారు. మీరేమో నన్ను చూసి నవ్వుతున్నారు.
ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆమెలో ఏదో తెలియని ఆనందం పొంగి పొర్లుతూ ఉంది. అతను వాచ్ కేసి 2-3 సార్లు చూసుకొని లేచి నిలబడ్డాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాచాడు. అప్రయత్నంగా తన చేతిని అతని చేతిలో ఉంచింది. మృదువుగా నొక్కాడతను. అతని చేతి నుంచి మైమరిపించే వెచ్చటి ప్రవాహమేదో ఆమె శరీరంలోకి ప్రవహించి, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు అడిగిందామె. అగ్రిమెంట్ రాసుకొచ్చి మీకు చూపిస్తాను. మీ లాయర్తో డిస్కస్ చేసి సైన్ చేయండి. చెప్పిన మాట మీద నిలబడే స్వభావం మీది. మీరిచ్చే డ్రాఫ్ట్ అగ్రిమెంటు స్క్రూటీని చేయాల్సిన అవసరం లేదు. నాన్నగారు సైన్ చేస్తారు. వెల్, మళ్ళీ కలుద్దాం. కన్స్ట్రక్షన్ పూర్తయ్యేలోపు మనం చాలాసార్లు కలుసుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది అన్నాడు అతను హుందాగా గదిలో నుంచి బయటికి అడుగులు వేస్తూ. కూల్ డ్రింక్ తెప్పించడం మర్చిపోయాను. 10 నిమిషాలు కూర్చోండి అందామె. కూల్ డ్రింక్ వంకతో మరికొంతసేపు మీతో ముచ్చట్లు చెప్పుకునే అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ప్రస్తుతానికి జారవిడుచుకుంటున్నాను. ఈసారి మంచి రెస్టారెంట్కి వెళ్ళి కమ్మటి కాఫీ తాగుదాం అన్నాడు. ష్యూర్ అందామె. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి హరిణిని మరోసారి చూడాలనిపించింది అతనికి. ఇంతటితో కొంగుముడి అనే కథలోని 3వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 4వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.